హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మా జియాన్స్ డ్యాన్స్ క్లాస్లో హ్యాలోవిన్ నైట్ పార్టీ ఉందన్నమాట. సో దానికోసం రెడీ అవుతున్నాం. మేము ఫస్ట్ టైం హ్యాలోవిన్ నైట్ పార్టీ అటెండ్ చేయడం. జియాన్స్ ఇంకా స్కూల్కి ఎప్పుడూ వెళ్ళలేదు. స్కూల్కి వెళ్తే ఈవెంట్స్ అనేవి ఉంటాయి, బట్ మాకు అలాంటి ఐడియా లేదు. కానీ డ్యాన్స్ క్లాస్లో జియాన్స్కి హ్యాలోవిన్ నైట్ చేస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం హ్యాలోవిన్ ఎక్స్పీరియన్స్ చేయడం. హ్యాలోవిన్ గురించి నాకు అంత ఐడియా లేకపోవడం వల్ల నేను బేబీ కాస్ట్యూమ్ అనేది ఈసారి తీసుకోలేదు. సో ఇంట్లో ఉన్న బ్లాక్ టాప్ బ్లాక్ ప్యాంట్తో ఇలా పేర్ చేశాను. ఫుల్ బ్లాక్ వేసి లైట్గా ఫేస్ మేకప్ వేద్దామని ఫస్ట్ మామ ఎత్తు ఫేస్ క్రీమ్ రాశాక లైట్గా పౌడర్ అది అప్లై చేశాను. అప్లై చేశాక నా ఐడియా ఏంటంటే లైట్గా ఫేస్ మేకప్ వేద్దాం, హెవీగా వేసిన స్కిన్ అనేది రబ్ అయిపోతుంది కిడ్స్కి అని చెప్పి లైట్ మేకప్ వేద్దాం అండ్ ఐబ్రోస్ దగ్గర లిప్స్ దగ్గర వేద్దాం అని ఒక ఐడియాతో ఉన్నాను. బట్ అస్సలు కోఆపరేట్ చేయలేదు. స్టార్టింగ్లో ఏంట్రా బాబు అసలు అవుతుందా అనుకునే స్టార్ట్ చేశాను. మీకు వీడియోలో చూడడానికి బాగానే సపోర్ట్ చేస్తున్నాడు కదా, అదేంటి చేయట్లేదని అంటున్నారు అనుకుంటారు. బట్ లాస్ట్గా అయితే నేను ఒకటి అనుకుంటే ఒకటి రెడీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అస్సలు ఉంచుకోలేదు, నేను వేసినట్టు మేకప్ ఉంచుకోలేదు. తనకు కంఫర్ట్గా ఉన్నట్టే లాస్ట్కి నేను అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. లిప్స్టిక్ వచ్చి లిక్విడ్ టైప్ కాబట్టి తనకు చాలా అనీజీగా అనిపించింది, లిప్స్టిక్ ఉంచుకోలేదు. సో నేను ఎంత వేగంగా రెడీ చేసి డ్యాన్స్ క్లాస్ తీసుకెళ్ళిపోతే ఒక 2-3 ఫోటోలు తీసుకొచ్చేయచ్చు అనుకున్నాను. యాక్చువల్లీ నేను కిట్టీలాగా ఐస్ దగ్గర వేసి నోస్ మీద పెడదాం అని చెప్పి ఒక ఐడియాతో ఉన్నాను. బట్ అస్సలు వేయించుకోలేదు. అసలు నేను చిన్నదే డ్రా చేసి దాన్ని అలా నా హ్యాండ్తో రబ్ చేశాను. బట్ దానికి కూడా సపోర్ట్ చేయలేదు, వద్దనేసాడు. ఇంకెక్కువ చేశానంటే మొత్తం తుడిచేస్తాడేమో అని చెప్పి లైట్గా డ్రా చేసి ఉంచేశాను. అండ్ నోస్ మీద పెడదామని అనుకున్నాను. అస్సలు లిక్విడ్ టైప్ తనకి చాలా తడిగా ఉంటే ఏదో అంటుకుందని చెప్పి ఇలా ఫుల్ పామేస్తున్నాడు. లాస్ట్కి ఎలాగోకలాగా మొత్తానికి రెడీ చేసి తీసుకెళ్దాం అనుకున్నాను. ఈ బ్యాండ్ వచ్చి నేను 50 రూపీస్కి తీసుకున్నాను అసలు హ్యాలోవిన్ పార్టీ కోసం అని చెప్పి. ఆ రోజే ఇరిగిపోయింది. 2 డేస్ నుంచి రోజు అలవాటు చేసిన బ్యాండ్ పెట్టుకోవడం. బట్ మనం అనుకున్నది ఒకటైతే లాస్ట్కి అయ్యేది ఒకటని నేను రెడీ చేద్దామని ఒక ఐడియాతో ఉన్నాను. బట్ లాస్ట్కి అయితే ఇలా రెడీ అయ్యాడు. ఎలాగొకలాగా హ్యాలోవిన్ పార్టీకి అటెండ్ అయ్యాం. నేను కూడా చిన్నది లైట్ ఐబ్రోస్ దగ్గర డ్రా చేసుకున్నాను ఐలైనర్తో. ఎందుకంటే హ్యాలోవిన్ పార్టీలో అందరూ రెడీ అయ్యి వస్తారు, పేరెంట్స్ కూడా. సో మా హ్యాలోవిన్ పార్టీ అయితే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. డ్యాన్స్ క్లాస్లోని ఎంత అసలు రూమ్ అంతా కూడా బాగా డెకరేట్ చేశారు సార్ అయితే. ఫస్ట్ టైం హ్యాలోవిన్ పార్టీ అటెంప్ట్ చేసిన చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే అక్కడ పిల్లలందరూ కూడా చాలా డిఫరెంట్గా హ్యాలోవిన్ థీమ్ రెడీ అయ్యి వచ్చారు. మా జియాన్స్ అసలు అక్కడ బ్యాక్ సైడ్ చూసారా చున్నీ కట్టాను, అసలు అది ఉంచుకోడేమో అనుకున్నాను. బట్ బాగానే ఉంచుకున్నాడు, లాస్ట్ వరకు ఉంచుకున్నాడు. అండ్ పిల్లలందరూ కూడా చాలాసేపు ఆడుకున్నారు. అండ్ సార్ కూడా లాస్ట్లో వాళ్ళతో ఒక సాంగ్ డ్యాన్స్ చేయించారనమాట. హర్రర్ సాంగ్కి డ్యాన్స్ చేయించారు. ఏదో సాంగ్ నంది కొండ వాగుల్లోనో అదొక సాంగ్ ప్లే చేశారు. అండ్ ఇంగ్లీష్ సాంగ్స్కి 2 సాంగ్స్కి డ్యాన్స్ చేయించారు. అండ్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇలాగా లైట్స్ పెట్టారనమాట. చాలా బాగుంది. మా జియాన్స్ భయపడతాడు అనుకున్నాను, బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇద్దరుని. అండ్ తనకి వచ్చి ఇక్కడ ఈ స్టిక్ ఉంది చూడండి, ఇది చాలా ఫేవరెట్ అయిపోయింది. నెక్స్ట్ టైం మాత్రం కొనకపోతే అస్సలు ఊరుకోడు. అండ్ ఇక్కడ పిల్లలతో దిగిన ఫొటోస్ కానీ బ్యాక్డ్రాప్ కానీ చూస్తే ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ ఉంది ఇందులోని. అండ్ ఫైనల్గా వచ్చి కేక్ కటింగ్ చేశారు. కేక్ కటింగ్ అయిపోయాక అందరికీ స్నాక్స్ ఇచ్చాక లాస్ట్లోని ఫోటో సెక్షన్ అదే అయ్యాక లాస్ట్ ఇంకా పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఒక పాప బర్త్డే, సో తన బర్త్డే కూడా సెలబ్రేట్ చేసి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు వారి మదర్. ఈ డ్యాన్స్ క్లాస్ ఏంటంటే మార్నింగ్స్ జుంబా ఉంటుంది లేడీస్కి, ఈవినింగ్ 5 to 6 మాత్రమే కిడ్స్కి డ్యాన్స్ క్లాస్ ఉంటుందన్నమాట. సో అందరూ కలిపి ఏ ఫెస్టివల్ అయినా సెలబ్రేట్ చేస్తారు. సో మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ అందరూ కలిసి లేడీస్ అందరూ మంచి థీమ్స్లా రెడీ అయ్యి వచ్చారనమాట. ఇంకా లాస్ట్లో పిల్లలందరితో జాంబీ వాక్ చేయించేశారు. జాంబీస్లా నడండి అని చెప్తే వీళ్ళందరూ జాంబీస్లా నడుస్తున్నారు. మా జియాన్స్కి ఇంకా అర్థం కాలేదు, వాళ్ళ వెనకాల వాక్ చేస్తున్నారు, ఏంటి అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు అని చూస్తున్నాడు. మా ఫస్ట్ హ్యాలోవిన్ అయినా చాలా బాగా ఎంజాయ్ చేసాం కిడ్స్ అందరితోని. అండ్ మంచి ఫొటోస్ గ్రాప్ చేసుకున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.